నమస్కారం. ఇది చరిత్రను తిరిగి రాసిన ఒక మనిషి కథ. వేలసార్లు వద్దు అని విన్నా చాలు అని చెప్పని ఒక విప్లవకారుడి కథ. ఇది చైనాలోని హాంగ్జౌలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మా యూన్, ఆ తరువాత ప్రపంచానికి తెలిసిన జాక్ మా కథ. మీరు ఊహించగలిగిన దానికంటే జాక్ మా ఒక పెద్ద విఫలుడు. అవును, మీరు విన్నది నిజమే. అతను తరగతి గదిలో ఎప్పుడూ తెలివైన విద్యార్థి కాదు. అతను ప్రాథమిక పాఠశాలలో 2 సార్లు ఫెయిలయ్యాడు. హైస్కూల్లో 3 సార్లు ఫెయిలయ్యాడు. ఇంకా చెప్పాలంటే కాలేజ్ ఎంట్రన్స్ పరీక్షలో కూడా 3 సార్లు ఫెయిలైన తరువాతే అతనొక సాధారణ ఉపాధ్యాయ కళాశాలలో ప్రవేశం పొందగలిగాడు. కాని పదే పదే ఫెయిలవుతున్న ఈ అబ్బాయికి ఒకే ఒక్క పిచ్చి ఉండేది. అది ఇంగ్లీష్. ప్రతిరోజూ ఉదయాన్నే సైకిల్ తీసుకుని పర్యాటక కేంద్రమైన వెస్ట్ లేక్కు వెళ్లేవాడు. అక్కడ విదేశీ పర్యాటకులకు ఉచిత గైడ్గా నిలబడ్డాడు. వారికి చైనాను చూపించాడు. వారితో మాట్లాడాడు. మంచి విద్యార్థి కాకపోయినా స్వయంగా చదువుకుని ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాడు. అక్కడ కలిసిన ఒక విదేశీ స్నేహితుడి నుండి అతను జాక్ అనే ముద్దుపేరును స్వీకరించాడు. కాని చదువు పూర్తయ్యాక జీవితంలో అతిపెద్ద సవాలు అతనికోసం వేచి ఉంది. భాగం 2: తిరస్కరణల లోయ. అతను వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 30కి పైగా కంపెనీలు. కాని అతనికి ఎక్కడా తలుపులు తెరచుకోలేదు. మీరు ఒక యజమాని అయితే జాక్ మాను ఉద్యోగంలో తీసుకునేవారా? అతను పోలీసుద్యోగం కోసం ప్రయత్నించాడు. 5గురు దరఖాస్తు చేసుకున్నారు. 4గురికి ఉద్యోగం వచ్చింది. తిరస్కరించబడిన ఒకే ఒక్క వ్యక్తి అతను జాక్ మా. మీరు ఈ ఉద్యోగానికి సరిపోరు అని అతనికి చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. మీకు ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన సామర్థ్యం ఉన్న ఒక సాధారణ ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో కూడా మీరు తిరస్కరించబడుతున్నారు. ఈ సమయంలో అతను ఇలా చెప్పుకున్నాడు, నేను ఒక విఫలుడిని, లూజర్. కాని చరిత్రలోని గొప్ప వ్యవస్థాపకులు ఎప్పుడూ ఒక విషయాన్ని నిరూపించారు. మీరు చాలాసార్లు తిరస్కరించబడితే మీరు ఒక గొప్ప విషయం కోసం కేటాయించబడ్డారని అర్థం.